అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. తెలుగు భాష ప్రోత్సాహానికి కృషి చేస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు విల్సన్ శరత్చంద్ర సంచాలకత్వంలో ముద్రించిన ఉషా బాలల మాసపత్రికను ఒంగోలు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎంపీ ఆవిష్కరించి ఎమ్మెల్యేకు తొలి ప్రతిని అందజేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలులో డిసెంబర్లో జరగనున్న 4వ ప్రపంచ బాలల తెలుగు మహాసభల్లో భాగంగా మాసపత్రిక ఆవిష్కరించారు. తాను రైలులో ప్రయాణించే సమయంలో చందమామ, బాలమిత్ర పుస్తకాలను చదివేవాడినని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పుస్తకాలకు ఆదరణ తగ్గిందని ఎంపీ మాగుంట అన్నారు. పిల్లలకు తెలుగు భాష వివరాలు తెలియచేసేలా తల్లిదండ్రులు వారి చేత పుస్తకాలు చదివించాలని సూచించారు. తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేసేందుకు గజల్ శ్రీనివాస్ ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. ప్రతి పాఠశాలలో తెలుగు భాష అమలు జరిగేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలుగు భాష వికాసానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని కోరారు. ప్రపంచంలో తెలుగు వారంతా ఒకచోట కలిసే విధంగా ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఒంగోలులో జరిగే బాలల ప్రపంచ తెలుగు మహాసభలకు 40 దేశాల నుండి వేలాది మంది బాలలు హాజరవుతున్నట్లు వివరించారు. తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు విల్సన్ శరత్చంద్ర అన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు కొనూరు వెంకట శ్రీనివాసులు, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్లు డాక్టర్ మురళీధర్ రెడ్డి, శ్రీకాంత్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 4వ ప్రపంచ తెలుగు మహాసభలు సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ ఎక్స్ ఇప్పుడు బీజేపీ యాక్టివ్ ఆయన వైఫ్ పరిషత్ ఆధ్వర్యంలో 4వ ప్రపంచ తెలుగు మహాసభ బాల సాహిత్యం ఏదైతే ఉందో మన గతంలో చందమామ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుని వారందరినీ కలిసే ప్రయత్నం చేస్తామని మీకు మనవి. బాలల మాస పత్రిక తీసుకొస్తున్నారండి. కానీ ఈ మానస పత్రిక మాగుంట శ్రీనివాస్ రెడ్డి థ్యాంక్ యూ. ఓకే తెలుగు మనకి ఇక్కడ మహాసభలు, బాలల మహాసభలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఉషా బాల మాసపత్రికని మనకి విల్సన్ గారు తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ గారు, రాష్ట్ర చైర్మన్
వారి ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సంచిక తీసుకురావడం జరిగింది. ఆ సంచికని ఆవిష్కరణ చేయడానికి గౌరవనీయులు మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలను మనకి ఆ గజల్ శ్రీనివాస్ గారు మనకి వివరిస్తారు. ఆంధ్రము జయించుగాక, తెలుగు భాష వికసించుగాక. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ స్ఫూర్తి మాకు 1910 సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్తు రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ అక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్తుగా ఉన్నటువంటి ఆ సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తుగా రూపాంతరం చెందిన తరువాత నేను, నా మిత్రులు సహస్రావధాని కడిమళ్ళ వరప్రసాదు, రెడ్డప్ప దేవేజీ, ఇలా కొంతమంది ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు అన్న పేరు ఇది కాలగర్భంలో కలిసిపోకూడదు, ఈ కీర్తి, ఈ సంఘర్షణ, ఈ భాష కోసం చేసినటువంటి పోరాటము ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి అన్న ఉద్దేశంతో, ప్రపంచమంతా విస్తరించాలన్న ఉద్దేశంతో 2017 సంవత్సరంలో మరలా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తుని మళ్ళీ పునరుద్ధరణ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధాని పరివాహక ప్రాంతంలోనే తెలుగు మహాసభలు చేయాలని 2024 జనవరిలోనే ఈ తెలుగు మహాసభలు, 3వ తెలుగు మహాసభలు అమరావతిలో చేస్తామని గుంటూరులో మొన్న అద్భుతంగా చేశాము. 3 లక్షల మంది జనం వచ్చారు. మారిషస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే 5 గవర్నర్లు, ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి శ్రీ పమిడిగంటం శ్రీ నరసింహ గారు, ఇలాగ అనేక మంది, సుమారుగా 52 దేశాల నుండి ప్రజలు తరలి వచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు అడగకూడదు, ప్రభుత్వం యొక్క నిధులతోటి మేము తెలుగు మహాసభలు చేయము. కేవలము ఇటువంటి మహానుభావులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జనార్దన్ గారు, మా లగడపాటి రాజగోపాలు, లేకపోతే ఏఎంఆర్ గ్రూపు, లేకపోతే మెగా గ్రూపు, సత్యం రామలింగరాజు గారు, అటువంటి మహానుభావులు నా మైత్రి సంపద ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే సహాయం తీసుకుని తెలుగు మహాసభలు జయప్రదం చేస్తూ వచ్చాము ఇప్పటిదాకా. ఇటీవల నేను నెక్స్ట్ జెన్ స్కూల్కి నాకు ఉన్న సంబంధం ఏమిటంటే, కోగంటి శ్రీకాంత్ కానీ సోదరుడు మురళీధర్ రెడ్డి కానీ ఇద్దరు కూడా నా స్టూడెంట్స్ సైనిక్ స్కూల్లో. నేను సైనిక్ స్కూల్లో లైబ్రేరియన్గా జాయిన్ అవ్వక ముందు చదివి వెళ్ళిపోయిన వాడు మురళీధర్ రెడ్డి. నేను జాయిన్ అయిన తర్వాత నా దగ్గర చదివి వెళ్ళిపోయిన వ్యక్తి శ్రీకాంత్. వారిద్దరూ యాదృచ్ఛికంగా నన్ను కలిసినప్పుడు, ఇలా మేము నెక్స్ట్ జెన్ స్కూల్ పెట్టాము అని అనగానే నేను వచ్చి ఇక్కడ చూసినప్పుడు, అరే బాలోత్సవం చేస్తున్నారు, అసలు బాలల తెలుగు మహాసభలు చేస్తే ఎట్లా ఉంటుంది? కేవలము పెద్దవాళ్ళ దగ్గరే ఈ తెలుగు ఉండిపోతోంది, చిన్నపిల్లలు ఎవరు మాట్లాడడం లేదు, అమ్మ ఒడిలో ఉన్నటువంటి తెలుగు భాష కనుమరుగైపోతోంది. అడిగిన ప్రతి రిక్వెస్ట్ ని, అభ్యర్థనని కూడా వారు ఆమోదించారని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య నేను మీకు మనవి చేసుకుంటున్నా. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి శాసన మండలి సభ్యుడికి, ప్రతి శాసనసభ్య సభ్యుడికి, పార్లమెంట్ సభ్యులందరికీ కూడా నేను ఆంధ్ర సారస్వత పరిషత్ తరపున తెలుగు భాషకి మాతృభాష 5వ క్లాస్ వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలన్న మోదీ గారి యొక్క తీర్మానానికి అందరూ కట్టుబడి ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడే చెప్పారు మన గజల్ శ్రీనివాస్ గారు పెద్దవారు, వారికి ఏంటంటే ఒంగోలు అంటే ఎంతో ఆప్యాయత కూడా. వారు చెప్పినట్టుగా కూడా కీర్తిశేషులు మన హనుమారెడ్డి గారు అయితే తెలుగు రచయితల సంఘం అనేది ప్రకాశం జిల్లాలో ప్రకాశవంతం చేసిన కార్యక్రమాల్లో ఎక్కువగా గజల్ శ్రీనివాస్ గారు కూడా రావటం చూసాం. వారు అలరిస్తారు. వారి అంటే ఆయనకున్న అటువంటి మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఏ విధంగానైనా స్టేజ్లో ఉన్న స్టేజ్ ముందున్న వాళ్ళైనా కూడా ఆయన దాంట్లో లీనమైపోవటం అనేది నేను ఎన్నోసార్లు కూడా చూశాను. ఈరోజు ముఖ్యంగా వారు కూడా ప్రపంచ మహాసభలు అనేది 3వ ప్రపంచ మహాసభలు అద్వితీయంగా కూడా జరిపి 4వ ప్రపంచ మహాసభలు అంటే బాలల కొరకే ఒంగోలు ప్రాంతంలో కూడా ఇక్కడ నెక్స్ట్ జెన్ స్కూల్లో కూడా వారు ఏర్పరచాలని అనుకోవటం అనేది ప్రత్యేకంగా పెద్దలు శ్రీ గజల్ శ్రీనివాస్ గారిని కూడా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి మన విల్సన్ శరత్ చంద్ర గారు కూడా, అంటే ఆయన ఈ సారస్వతిక పరిషత్కి ఆయన చైర్మన్గా అయిన తర్వాత
ఇక్కడ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇది లాంచింగ్, ఇది ఉషాబాల అనేది మనం ఇక్కడ ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. చిన్నపిల్లలకి మాసపత్రికలు అంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడే చూసేవాడిని. దాదాపు ఒక 30-40 సంవత్సరాల వరకు చందమామ బాలమిత్ర అనేది వీక్లీ అప్పుడు ఉండేది, తర్వాత ఫోర్ట్ నైట్ అయింది, తర్వాత మాసపత్రికలు అని కంపల్సరీగా ఎక్కువగా కూడా రైలు ఎక్కుతున్నప్పుడు రైల్వే స్టేషన్లో అయితే ఆ బుక్ స్టాల్స్లో అయితే ఈజీగా కూడా బాగా దొరికేది ఇది చందమామ బాలమిత్ర అనేది. అది రైల్లో కూర్చొని ఆనందంగా కూడా చదువుకునేవాడిని. అటువంటి ఇప్పుడు చాలా కరువు అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఉన్నది ఎలక్ట్రానిక్, ఇది ఈ పేపర్స్ అనేది కాంపిటీషన్లో వచ్చిన తర్వాత ఆన్లైన్ ఎక్కడి నుంచైనా ఫారిన్లో అయినా కూడా ఒక దగ్గర కూర్చొని వాళ్ళు అక్కడి నుంచి ఆ మెసేజ్లు అన్నీ కూడా పంపించి ఈ బుక్ ఫామ్ అనేది కూడా తయారు చేయగలిగిన ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఈ టెక్నాలజికల్ ఏజ్లో కూడా మన శరత్ చంద్ర గారు అయితే ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఉషాబాల అనేది ప్రింటెడ్ మ్యాగజైన్స్ తీసుకురావడం అనేది ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం అనేది ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిలో కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా మీరు ఈ పుస్తక పఠనం అనేది కూడా చేసుకునే దాని కొరకు మీ ఇళ్లలో మీ పిల్లలు కూడా బోధన చేయవలసిందిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం వచ్చాం. ఇక గజల్ శ్రీనివాసరావు గారి పిలుపు మేరట ఈరోజు మన మురళీధర్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు ఆతిథ్యంలో కూడా నెక్స్ట్ టైం స్కూల్లో చాలా చక్కగా కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా మన శరత్ చంద్ర గారు అంటే ఆయన కావాలో మాకు చాలా మా కుటుంబ సభ్యుడు ఆయనంతా మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారి శ్రీమతి అక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా కూడా అక్కడ వర్క్ చేయడం అనేది కూడా ఎంతో ఆనందదాయకం అనేది కూడా తెలుపుకుంటూ అందరూ కలిసి మనం ఏం చేసినా కూడా ఈ తెలుగు భాషను ప్రోత్సహించే దాని కొరకు మన వంతు పాత్ర కూడా మనం పోషించాలని తెలుపుకుంటూ గజల్ శ్రీనివాసరావు గారు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలుగు వాళ్ళు అంటూ ఉంటారు. ఆయన చేసిన గజాలు దాన్ని ఏమంటారు గజల్స్ ఎంత బాగుంటాయి అనేది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనందరికీ తెలుసు. నాకు దగ్గర 12-13 సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద గజలు చేశారు ఎంతో చక్కగా. ఇప్పటికి కూడా ఈ బయలుదేరేటప్పుడు కారులో వింటూ ఉంటాం. అలాంటి మంచి వ్యక్తి. ఎవరో ఒకరు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు పూనుకునేది ఒకరే ఉంటారు. ఆ తర్వాత ఒకరు కలిసిన తర్వాత ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అలాంటి దాంట్లో ఫస్ట్ ప్రపంచ బాల దినోత్సవంలో భీమవరంలో పెట్టారు, ఆ తర్వాత రాజమండ్రిలో పెట్టారు, తర్వాత గుంటూరులో పెట్టారు. 4వది మనం ఒంగోలులో పెట్టాలి. అదేవిధంగా మన డాక్టర్స్ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన మురళీధర్ రెడ్డి గారు కానీ వాళ్ళ సారథ్యంలో మన స్కూల్లో పెట్టాలి. ప్రపంచం మొత్తం కూడా బాలల దినోత్సవం జరపాలి. అదేవిధంగా తెలుగు భాష ప్రాముఖ్యతను కూడా తెలియపరచాలని ఆయన సంకల్పం పెట్టుకొని దాన్ని ఈరోజు డిసెంబర్లో అది జరుపుకుంటా ఎప్పుడూ 8 నెలల నుంచి కూడా ఒక్కొక్క పనులు కూడా చేసుకుంటా రావడం జరుగుతూ ఉంది. 2 months బ్యాక్ కూడా లోగన్ కూడా ఆ రోజు మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా లోగోను కూడా ప్రారంభించాం. ఆ లోగో తోటి ప్రారంభం ఎక్కడెక్కడ ఏం చేయాలనేది కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మన ఒంగోలు సెలెక్ట్ చేసి అదేవిధంగా ఇక్కడ పెట్టడం కూడా మన అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని అందరం కూడా మనం సక్సెస్ చేయాలి. 4వ బాలల ప్రపంచ దినోత్సవాన్ని అందరూ కూడా మనం పూనుకోవాలి. ఖచ్చితంగా దాని ఒంగోలులో జరిగింది ఎక్కడా జరగకుండా ఉండే విధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎంతోమంది ప్రముఖులు కూడా పిలవాలి, తెలుగు భాష ప్రాముఖ్యతను కూడా తెలియపరచాలి. ఈరోజు తెలుగు ఏ విధంగా ఈరోజు ఇందాక మన సతీశ్చంద్ర గారు చెప్తున్నట్టు, సతీశ్చంద్ర గారు చెప్తున్నట్టు తెలుగు తగ్గిపోయింది. ఈరోజు వెంకయ్యనాయుడు గారు కూడా ఏ సభల్లో పోయినా కూడా మీరు గమనిస్తే తెలుగు మన మాతృభాషని వాడండి, ఇంట్లో కూడా తెలుగు భాషని ప్రోత్సహించండి. పిల్లలకు కూడా ఈరోజు తెలుగు భాష అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోలేక ఇంగ్లీష్లో ఇంట్లో మాట్లాడుకునే పరిస్థితి నుంచి మన మాతృభాష ఉండాలి అని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు కూడా ప్రతిసార్లు చెప్తూ ఉంటారు. ఈరోజు ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్తో పాటు మన మదర్ లాంగ్వేజ్ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు అనేది మనకు అవసరం.
తెలుగు అనేది కూడా మనం ప్రోత్సహించే విధంగా ఈరోజు మనందరం కూడా దాన్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఆయన కూడా ఈ రోజుకి చెప్తున్నారు. అదేవిధంగా అన్ని స్కూల్స్లో కూడా తెలుగు అనేది ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం దాన్ని ప్రోత్సహించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక మన సతీష్ చంద్ర గారు చెప్పినట్టు మంచి ఉషాబాల పుస్తకాన్ని కూడా చిన్నపిల్లల బాలల కోసం ఈరోజు మంచి పుస్తకాన్ని ఆయన పెట్టడం, కావల్లో ఉంటున్నా కూడా మన జిల్లావాసి అదేవిధంగా మన నియోజకవర్గం ముత్తునూతులపాడు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. చాలా సంతోషం. ఆయన ఇదివరకు నాకు పరిచయం లేకపోయినా ఇప్పుడు ఆయన కలిశాను. అలాంటి వాళ్ళంతా కూడా ఉండి రేపు మనం జరగబోయే డిసెంబర్కి కూడా మంచి సక్సెస్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనకెందుకు మన మాతృభాష పట్ల ఎందుకు చిన్న చూపు ఉంది? ఇది అర్థం కాని పరిస్థితి. ఒక అస్థిమిత వేదన అంటే అసలు తెలుగు భాష మీద ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, దీనికి కారణం ఏంటి అనుకున్నప్పుడు అందరం ఒక రకంగా చెప్పాలంటే హంతకులమే. మాతృభాషను చంపిన దగ్గర అందరికీ నాతో సహా అందరికీ పాత్ర ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక 25 ఏళ్ల క్రితం ఒక కథ రాశాను, శాస్త్రి గారు వీళ్ళమని. ఆ కథ రాయడానికి కారణం ఏంటంటే మా ఆవిడ మా పాపని దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో చెప్తున్నప్పుడు 30 మందో ఏదో అన్నది ఒక మాట, ఇంగ్లీష్ మమ్మీ అంది. ఓ అంటే వీళ్ళకి రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటుందని అప్పుడే ఊహించి నేను చిత్ర అనే మ్యాగజైన్లో శాస్త్రి గారు వీళ్ళమని కథ రాశాను. ఆ కథ బేసిక్ సారాంశం ఏంటంటే ఎవరైతే తెలుగులో ఆవు మీద వ్యాసం రాస్తారో ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా వారికి ఆస్తి ఇవ్వడం కోసం వాళ్ళ తాతగారు నిర్ణయిస్తారు. 20 ఏళ్ళు పట్టింది మళ్ళా మాతృభాషలో పూర్తిగా ఒక వ్యాసం రాయడానికి. అది నేను ఊహాజనితంగా రాసిన కాలక్రమంలో ఈ 25 ఏళ్లలో అదే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే గజల్ శ్రీనివాస్ గారు ఆయన భీమవరం సదస్సుకు నన్ను గెస్ట్గా పిలిచారు, రైటర్గా. ఆ తర్వాత ఇటీవల జరిగిన సదస్సు గారు పిలిచారు. అసలు ఆయన ముందు ఆయన పొగడం కాదు కానీ అసలు ఇలాంటి వ్యక్తి ఒకడు మన దేశంలో ఉన్నాడనేది నాకైతే సందేహం. చప్పటి కూడా చెప్పాలి అంటే అసలు వాళ్ళకంటే ఆయన ఎప్పుడైనా వద్దులేదు నాకు తెలియదు. కానీ నేను కోరేది ఏంటంటే ఇవాళ మన పిల్లలకి మనం ఏమిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా. ఎంపీ గారిని గుడి మీద చేసి చెప్పండి, చందమామ చూసి సంతకాలం అయిందా? ఏ సార్ నేను కూడా గుడి మీద చేసి చెప్తాను సార్. నేను కూడా చందమామ చూసి సార్లేదు. మా జనార్దన్ గారిని అడగండి. అంటే మీ పేరు చందమామ కనిపిస్తుంది బోర్డు, కానీ చందమామ ఆయన కూడా చూడదు. మా మురళీరెడ్డి గారు చందమామ అని బోర్డు పెట్టుకున్నాడు కానీ చందమామకే చూడండి ఆయన. అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా, నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా. వాళ్ళ బతుకు ఎలా అయిపోయింది? నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా, పెద్ద ర్యాంకు సాధించుట ధ్యేయం అయిందా, అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా. అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి. పంపగలగానే అమ్మ సీరియస్ చూస్తూ ఉంటుంది, నానేమో సెల్ ఫోన్లో మాట్లాడుతుంటాడు, అక్క అన్నయ్య ఏమో చాటింగ్ చేస్తుంటాడు. ఇది లేదు. అసలు ఇంట్లో ఫ్రిడ్జ్ 100 సార్లు తెరుస్తారండి, కానీ ముసలోడు ఉన్న తలుపు ఆ గద్దెలకు ఒకసారి కూడా తెరవదు. ఏమైపోయింది జీవితం ఇవాళ? అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి. మరి పిల్లలతో ఎవరు మాట్లాడేది? పిల్లలతో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా మీకు? నిదురలోన కలవరింత స్నేహం అయిందా. కలవరింతలతోనే స్నేహం గడుపుతున్నారు వాళ్ళు. ఇంకా ఘోరం ఏం జరుగుతుందంటే బాల్యానికి సెలవులలో అమ్మమ్మల
ఇళ్ళన్నీ వెలవెలా. సమ్మర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రాచూరు వెళ్ళిపోవాలా, ఎప్పుడు మలకపల్లి వెళ్ళిపోవాలా ఉండదు సార్ నాకు. ఇప్పుడు ఎవడు వెళ్ళలేదు. ప్రతి విలేజ్ కూడా ఓల్డేజ్ హోమ్ లాగా తయారైంది. ముసలోడు అలా బయట కూర్చుని ఉంటారు, అమ్మమ్మలేమో అరుగు మీద కూర్చుని ఉంటారు. ఒక్క యూత్ కనిపించడు ఎక్కడ అని, పిల్లాడు కనిపించడు. సెలవులలో అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెలా, ఆరు బయట. ఈ సమ్మర్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ కజిన్స్ అందరూ కూడా బయట కూర్చుని ఆరు బయట రాత్రి 7:30కి ఆరు బయట కథల రే శూన్యం అయిందా. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.